కేవీపీఎస్ వారి యొక్క సౌజన్యంతో లేదా వారి కోరిక మేరకు ఒక అంశం మీద నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రపంచీకరణ అనేటువంటిది అదొక ఊతపదంగా మారిపోయి పాలకులు కానీ, పాలకుల సమర్థకులు కానీ, పాలకుల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ఈ ప్రపంచీకరణ వెంట మనం కూడా నడవాలి అనేటువంటి ఒక వాదన చాలా కాలంగా సమాజంలో ఉంటుంది. ప్రపంచీకరణతో అనుసంధానం కావడం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని పాలక వర్గాలు మొన్నటి వరకు అధికారంలో, అంటే 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, 2014 నుంచి అధికారంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ప్రపంచీకరణతో అనుసంధానం చేసుకోవడం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది అని చాలా ఘంటాపదంగా చెప్తుంది. ఈ ప్రపంచీకరణలో అడుగు పెట్టే ముందు 1990-91 ఆ దశలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రపంచీకరణ ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచీకరణతో మనం కనుక అనుసంధానం చేసుకుంటే, మన ఆర్థిక విధానాలు దాంతో అనుకూలంగా మార్చుకుంటే పేదరికం పోతుంది, నిరుద్యోగం పోతుంది, మన బాధలు కష్టాలను తొలగిపోతాయి అని పదే చెప్పారు. 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాల అనుభవాన్ని మనం చూడాలి కదా. మనం ఇదే విధానాన్ని కొనసాగించాలన్నా మార్చుకోవాలన్నా చర్చించబోయే ముందు మన అనుభవం ఏం చెప్తుంది? 30 సంవత్సరాలుగా ఏ తరగతి ప్రజలు బాగుపడినారు, ఏ తరగతి ప్రజలు వాళ్ళ కష్టాలు పెరిగినాయి, దేశం యొక్క సమగ్రమైనటువంటి దృష్టితో దేశాన్ని పరిశీలిస్తే ఈ దేశం సరళీకరణ ఆర్థిక విధానాలు లేదా ఈ ప్రపంచీకరణకు అనుగుణంగా మనం పోతుండడం వల్ల మనం ఎంతవరకు అభివృద్ధి చెందినాము, ఈ అభివృద్ధి ఇది ఆరోగ్యకరంగా ఉందా, అనారోగ్యకరంగా ఉందా చర్చించాల్సిన సందర్భం వచ్చిందని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ కేంద్ర ప్రభుత్వం పోతుంది. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇక 100% ఈ దేశంలో విదేశీ కంపెనీలు రండి, 100% మీకు పెట్టుబడులకు అవకాశం ఇస్తాం, మీరు డిఫెన్స్ రంగాన్ని తీసుకుంటారా తీసుకోండి, మీరు రైల్వేలను తీసుకుంటారా తీసుకోండి, మీరు బ్యాంకులను తీసుకుంటారా తీసుకోండి, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ సర్వం మీ పాదక్రాంతం చేస్తామని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బహిరంగ చెబుతూ ఉంది. అంటే ఆ రకంగా బహుళజాతి కంపెనీలు రావడం ద్వారా మాత్రమే ఈ దేశం అభివృద్ధి అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే 30 సంవత్సరాల అనుభవం ఏం చెప్తుంది? ఈ 30 సంవత్సరాలుగా ఈ విధానాన్ని మనం కొనసాగిస్తున్నందువల్ల ప్రజలకు ఏం న్యాయం జరిగింది, భారతీయ ప్రజానీకం, సామాన్య ప్రజానీకం బాగుపడిందా, నష్టపోయిందా, ఇవన్నీ సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా దళితులు, గిరిజనులు, నిమ్న వర్గాలు, వీరి యొక్క అభివృద్ధి ఏమిటి, ఇవన్నీ కూడా చర్చించుకొని విధానాల రూపకల్పన విషయంలో ప్రజలు కనుక జాగ్రత్త వహించకపోతే, పాలకులు తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో సాగేటువంటి పద్ధతిని మనం ఎక్కడో చోట అడ్డుకట్ట వేయకపోతే ఇన్నాళ్ళు చచ్చాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. కాబట్టి జీవితం మళ్ళా రాదు. ఒకసారి జీవితం మనకు ఉంది, ఈ జీవితం మళ్ళా రాదు. కాబట్టి ఈ జీవితంలో మనం కాదు, కనీసం మన పిల్లలైనా బాగుపడాలని లేదా, మన మనంతరాలు రాబోయేటువంటి మన సంతానం, ఆ సంతానం యొక్క సంతానం, ఈ మొత్తం ప్రజానికి వీళ్ళ భవిష్యత్తు ఏమిటి, వీళ్ళ చదువులు ఏమిటి, వీళ్ళ వైద్యం ఏమిటి, వీళ్ళ ఉపాధి ఏమిటి, ఇది సీరియస్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ప్రపంచీకరణ గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ప్రపంచీకరణ అంటే నా దృష్టిలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ. ఎందుకు వచ్చింది ప్రపంచీకరణ సిద్ధాంతం? మనం గత అనుభవాన్ని కనుక తీసుకుంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని అనేక వందల సంవత్సరాల కాలం పాలించారు అని చరిత్ర. అసలు ఈ సామ్రాజ్యవాదం అంటే ఏమిటి? ఒక శాస్త్రీయ నిర్వచనం ఏం చెప్తుందంటే, పెట్టుబడిదారీ విధానం అత్యున్నతంగా అభివృద్ధి చెందిన దశనే సామ్రాజ్యవాదము అంటాం. ఎందుకు వచ్చింది ఈ నిర్వచనం? మనకు 17వ శతాబ్దంలో ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం ద్వారా వచ్చినటువంటిది ఏమిటి? నూతన సాంకేతిక ప్రక్రియను ఉపయోగించి మనకు కావాల్సినటువంటి వస్తువుల్ని, సరుకుల్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఈ తయారు చేసుకునేటువంటి క్రమం వేగవంతమైంది యాంత్రీకరణ ద్వారా.
వేగవంతమైన తర్వాత ఒక పర్టికులర్ దేశంలో ఆ జనాభాకు తగినన్ని సరుకులే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేశారు పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత. ఈ ఎక్కువ ఉత్పత్తి అయినటువంటి వస్తువులను ఇతర దేశాల్లో అమ్ముకోవాలి. ఇతర దేశాల్లో అమ్ముకోవడం కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఐరోపా దేశాల్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం ఐరోపా దేశాల మార్కెట్లే కాకుండా ప్రపంచంలో జనాభా ఎక్కడెక్కడ ఉన్నారో వెతకండి, ఆ దేశాలను కనుక్కోండి, ఆ దేశాలకు మన సరుకులను ఇద్దాం, ఆ దేశంలో ఉండేటువంటి వనరులు మనం తెచ్చుకుందాం అనేటువంటి ఆ ప్రక్రియ అది 17-18 శతాబ్దం కల్లా బాగా వేగవంతం అయిపోయి వలసలు అనేటువంటి ఒక విధానం వచ్చింది. పెట్టుబడిదారి విధానం ఏదాన్నంటాం మనం? యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసి యంత్రాల కోసం పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేసి అమ్ముకొని లాభాలు సంపాదించుకునేటువంటి దశను మనం పెట్టుబడిదారి విధానం అంటాం. ఈ పెట్టుబడిదారి విధానంలో పెట్టుబడిదారుడు పనిచేయడు, కార్మికుడు పనిచేస్తాడు. కాబట్టి ప్రకృతి వనరులకు తోడుగా మానవ శ్రమ తోడవుతుంది, వస్తువులు వస్తాయి, ఈ వస్తువుల్ని అమ్ముకుంటాడు, లాభాలన్నీ శ్రమ చేసే మనిషికి రావు, పెట్టుబడిదారునికి వస్తాయి. ఇది పెట్టుబడిదారి విధానం. ఈ పెట్టుబడిదారి విధానం బాగా అభివృద్ధి చెందినప్పుడు తమ దేశానికి కాదు అనేక దేశాల్లో తమ సరుకులను అమ్ముకోవాలి. ఆ రకంగా అమ్ముకోవడం కోసం ఒక జాతి మాత్రమే కాకుండా అనేక జాతుల్ని తమ సరుకులు అమ్ముకొని ఆ జాతుల యొక్క సంపదను కూడా తమ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే సామ్రాజ్యవాదం. అందుకోసం ప్రపంచ అనుభవంలో సామ్రాజ్యవాద దేశాలుగా బ్రిటన్ కానీ, జపాన్ కానీ, ఫ్రెంచ్ కానీ, లేకుంటే డచ్ వాళ్ళు కానీ, లేకపోతే ఇటలీ వాళ్ళు కానీ అనేక దేశాలను ఆక్రమించుకొని వలసలు చేసుకొని అనేక వందల సంవత్సరాల కాలం పరిపాలించారు. ఆ దేశాల యొక్క సంపద కొల్లగొట్టినారు. ఆ దేశాల్లో మానవ హక్కులు లేకుండా మనుషులందరినీ అణిచివేశారు. ఆ దేశాలు ఒక పేద దేశంగా ఈరోజు మిగిలి ఉన్నాయి. భారతదేశం ఒక పేద దేశంగా మిగిలి ఉండడానికి కారణం ప్రధానంగా బ్రిటిష్ దోపిడీ, అందులో ఏం సందేహం లేదు. ఈ దేశంలో ఏదైతే తరలించుకొని పోయినారో ఈ దేశంలో ఖర్చు పెట్టలే వాళ్ళు తీసుకొని పోయి బ్రిటన్లో ఖర్చు పెట్టినారు. బ్రిటన్ ఏమో అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశం అయిపోయింది, మనమేమో వెనుకబడినటువంటి వ్యవసాయ దేశంగా మిగిలిపోయినాం. అటువంటి విధానాన్ని కొత్త రూపంలో తెస్తున్నారు, అదే ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే మనం భ్రమపడాల్సిన పని లేదు. ప్రపంచీకరణ అంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ. సామ్రాజ్యవాద దేశాలు లేదా ఆ దేశాలు ఇప్పుడు రూపాంతరం చెంది ఒక దేశం ఒక కంపెనీ కాకుండా బహుళజాతి కంపెనీలు, అనేక దేశాల పెట్టుబడిదారులందరూ కలిసి ఒక మల్టీనేషనల్ కంపెనీ. మల్టీనేషనల్ అంటేనే అనేక జాతులు, అనేక దేశాలు, ఆ దేశాల యొక్క పెట్టుబడిదారులు వాళ్ళ పెట్టుబడి కలిసి బహుళజాతి కంపెనీ ఒక కంపెనీ ఏర్పడి ఉంటుంది. ఈ కంపెనీ ద్వారా ప్రపంచ మార్కెట్ను, ప్రపంచంలోని అన్ని దేశాల మార్కెట్ను తమ గుత్తాధిపత్యంలోకి తీసుకోవాలా, తమ సరుకుల్ని ఆ దేశాల్లో అమ్ముకోవాలా, తాము ఉత్పత్తి చేసినటువంటి ఈ వస్తువులన్నింటినీ సరుకులన్నింటినీ అనేక దేశాలకు మనం ఎగుమతి చేసి ఆ దేశాల్లో కూడా వ్యాపారం చేసుకోవాలనేటువంటి తలంపుతో వచ్చినటువంటి ఒక రూపాంతరం చెందినటువంటి పెట్టుబడిదారి విధానమే ప్రపంచీకరణ. ఎందుకు ఈ ప్రపంచీకరణ యొక్క అవసరం ఏర్పడింది అంటే యంత్ర నాగరికత లేదా కొత్త కొత్త యంత్రాలు కనిపెట్టడం నిరంతరం సమాజంలో జరుగుతుంటుంది, ఎవరు ఆపలేరు దీన్ని. ఎందుకంటే మనిషి నిరంతరం ప్రకృతితో పోరాడుతున్నాడు, ప్రకృతిలో ఉండేటువంటి రహస్యాల్ని కనుక్కుంటున్నాడు. ఆ రకంగా ఒక్కొక్క ఆవిష్కరణ జరిగే కొద్దీ ఒక్కొక్క కొత్త యంత్రం తయారవుతుంది. ఇప్పుడు ఈరోజు మనం కరోనా ఉంది, కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో భాగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వస్తుంది, వ్యాక్సిన్ వచ్చిందనుకోండి ఇక ముక్కు మనం బట్ట కట్టుకోని అవసరం లేదు, మనం చేతులకు గ్లౌజులు వేసుకోవాల్సిన పని లేదు, కరోనా గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మానవ జాతి ఒక కొత్త ఆవిష్కరణ వ్యాక్సిన్ రూపంలో కనుక్కుంటుంది లేదా మందు రూపంలో కనుక్కుంటుంది. ఆ రకంగా నిరంతరం ప్రకృతితో జరిగే పోరాటంలో మానవుడు ప్రగతి సాధిస్తున్నాడు. ప్రగతి సాధించే కొద్దీ నూతన సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కొత్త యంత్రాలు తయారవుతున్నాయి. ఒకప్పుడు మనకి ఇంటర్నెట్ లేదు, ఈరోజు ఇంటర్నెట్ కామన్ అయిపోయింది. ఇంటర్నెట్ మనిషి కనుక్కున్నాడు, ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నాం మనం. ఒకప్పుడు కరెంట్ కూడా లేని దశ, ఆ దశ నుంచి కరెంట్తో వచ్చినటువంటి ఉత్పత్తి చాలా వేగవంతమైంది. అట్లా యంత్ర నాగరికత పెరిగే కొద్దీ అధునాతనమైనటువంటి ఆటోమేటిక్ యంత్రాలు, దానంతకవే నడిచేటువంటి స్వయం చోదిత యంత్రాలు ఇవన్నీ డెవలప్ అవుతున్న కొద్దీ ఉత్పత్తి వేగవంతం అవుతుంది, ఆ ఉత్పత్తి చౌకగా పెరిగిపోతుంది.
ఈ ఉత్పత్తి చేసినటువంటి ఈ వస్తువుల్ని ప్రపంచమంతటా అతను సరఫరా చేయాలి. అయితే మీకు గుర్తుంటే 1990 వరకు భారతదేశం ఆత్మరక్షణ విధానాన్ని అవలంబించింది. సెల్ఫ్ ప్రొటెక్టివ్ సిస్టమ్. ఏమిటంటే విదేశాల నుంచి వస్తువులు రానిచ్చేది కాదు. ఆ వస్తువులు మన దేశంలో తయారైనటువంటివి మన మార్కెట్లో అమ్ముడుపోతే మన పరిశ్రమలు నడుస్తాయి. మన పరిశ్రమలు నడిస్తే మన కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అట్లా కాకుండా విదేశాల నుంచి వచ్చేటువంటి వస్తువుల్ని కనుక మనం అనుమతిస్తే మన దేశం యొక్క వస్తువులకు పోటీగా నిలబడతాయి. పోటీగా నిలబడినప్పుడు మన దేశం వస్తువులు వెనుకబడిపోతాయి. కాబట్టి రానిచ్చేవారు కాదు, రానిచ్చినా చాలా పన్నులేసి అనుమతించేవారు. అయితే ఈ పద్ధతి ప్రపంచీకరణకు అంగీకారం కాదు. ప్రపంచీకరణ వేగవంతం కావాలి అంటే సరుకుల యొక్క సరఫరా మొత్తం ప్రపంచం అన్ని దేశాల్లోకి నిరాటంకంగా సాగాలి. వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు మొత్తం ప్రపంచ మార్కెట్లను నింపేయాలి. ఎక్కడ ఆటంకాలు ఉండకూడదు. ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం అంగీకరించదు ప్రపంచీకరణ. వాళ్ళు తెచ్చినటువంటి వాదన ఏమిటి? నాణ్యమైనటువంటి వస్తువులు మార్కెట్లో నిలబడతాయి, నాణ్యత లేకుండా ఉండేటువంటి వస్తువులు పోతాయి. మీరు నిజంగా ప్రజల్ని ప్రేమించే వాళ్ళైతే స్వేచ్ఛగా వదిలేయండి. మా సరుకులు నాణ్యంగా ఉంటే మా సరుకులు నిలబడతాయి. మా సరుకులు నాణ్యంగా లేకపోతే మా సరుకులు కూడా నిలబడవు మార్కెట్లో. వినియోగదారుడికి డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు వినియోగదారుడికి నాణ్యమైనటువంటి వస్తువులు కావాలి కదా. మీరు ఇవ్వలేకపోతున్నారు. మీ వస్తువులన్నీ కూడా నాణ్యత లేవు. మా దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మేము తయారు చేసే వస్తువులు హయ్యర్ క్వాలిటీ ఉండేటువంటి వస్తువులు. కాబట్టి మార్కెట్లో మాకు కూడా ప్రవేశం ఇవ్వాలి. ఇది ప్రపంచీకరణలో మొట్టమొదటి అంశం. అట్లాగే మీ దేశంలో ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ ప్రకృతి వనరుల్ని మీరు వినియోగించుకోలేకపోతున్నారు. మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా వినియోగించుకుంటాం. మేము కూడా వినియోగించుకొని ప్రపంచ మార్కెట్కు అనుకూలంగా మేము వస్తువులు తయారు చేస్తాం. మేము ఆ రకంగా మార్కెట్ కానీ ముందుకు సాగడం ద్వారా మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి మార్కెట్ ఎకానమీ మాత్రమే నిలబడుతుంది. ఏదైతే ప్రజల యొక్క అభిరుచి ఉందో ఆ వస్తువులు మాత్రమే అమ్ముడుపోతాయి. అటువంటి నాణ్యత కలిగినటువంటి వస్తువులు తయారు చేయాలంటే ప్రపంచం ఏ ఒక్కరిది కాదు, ప్రపంచం మానవజాతి అందరిది. కాబట్టి అన్ని దేశాలు కూడా తమ యొక్క వనరుల్ని, తమ యొక్క మార్కెట్లను ఫ్రీగా వదిలేయాలి. ఆ రకంగా ఫ్రీగా వదిలేసేటువంటి వాళ్ళకు మేము సహాయం చేస్తాం. ఏం చేస్తాం? ప్రపంచ బ్యాంక్ ద్వారా అప్పిస్తాం, IMF ద్వారా అప్పిస్తాం, ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా మీ వ్యాపారానికి సహకరిస్తాం, మీకు పెట్టుబడులు పెడతాం. మీరు వెనుకబడి ఉన్నారు, మా పెట్టుబడుల ద్వారా మీరు అభివృద్ధి కావచ్చు. కాబట్టి మీరు ప్రపంచీకరణకు అనుగుణంగా మీ ఎకానమీని, మీ ఆర్థిక వ్యవస్థను టైఅప్ చేయండి. ఆ రకంగా మీరు అభివృద్ధి చెందుతారు, మేము అభివృద్ధి చెందుతాం, మీరు అభివృద్ధి చెందుతారు, ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు అనుసరిస్తున్న విధానం వల్ల మీరు అభివృద్ధి చెందడం లేదు. మీ దగ్గర పెట్టుబడులు లేవు, మీరు దేశాన్ని అభివృద్ధి చేయలేరు. కాబట్టి మా పెట్టుబడులు మేము వచ్చి పెడతాం మీ దేశంలో. కాబట్టి మీ మార్కెట్లు ఓపెన్ చేయండి, మీ ఆర్థిక విధానాల్ని సరళీకరించండి. విదేశీ వస్తువుల మీద మీరు వేస్తున్నటువంటి దిగుమతి పన్నులు తొలగించండి. అట్లాగే మీ దేశంలో ఉండేటువంటి కార్పొరేట్ల మీద కూడా మీరు చాలా భారాలు వేస్తున్నారు, అవి తగ్గించండి. కార్పొరేట్లు పెరిగితేనే సమాజం ముందుకు పోతుంది. పెట్టుబడిదారులు పెరిగితేనే, పెట్టుబడిదారులు అభివృద్ధి చెందితేనే వాళ్ళు ధర్మకర్తలుగా సమాజాన్ని డెవలప్ చేస్తారు. కాబట్టి పెట్టుబడిదారులకు అనుకూలంగా మీ విధానాలు ఉండాలి. ఇది షరతుగా ప్రపంచ బ్యాంక్ పెట్టింది, IMF పెట్టింది, WTO కూడా ఈ ఆంక్షలని ప్రపంచం మీద విధించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవసరాలు ఏమిటి? ఓట్ల కోసం ప్రజలకు అనేక వాగ్దానాలు చేస్తున్నారు, నెరవేర్చుకోవాలా? ఈలోగా ప్రజల అభిరుచులకు అనుగుణంగా దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నారు. ఈ దిగుమతులు చేసుకుంటే కొద్దీ అప్పు పెరిగిపోతుంది. ఈ అప్పులు తీర్చడానికి డబ్బులు సరిపోవడం లేదు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వాగ్దానాలు చేయడానికి డబ్బులు లేవు. కాబట్టి
ప్రపంచ బ్యాంక్ దగ్గర బొచ్చబట్టుకొని చేతులు చాచి అయ్యా మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. సహాయం చేస్తాం, నీ ఎకానమీ ఓపెన్ చేయి, నీకు మేము సహాయం చేయడానికి మేము ఉన్నాం, నీవు నీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మేము చెప్పినట్టుగా సరిదిద్దుకో. ఆ రకంగా దాని పదం కూడా ఏమిటి, వ్యవస్థీకృత సర్దుబాటు. నీ వ్యవస్థను మాకు అనుకూలంగా, మేము చెప్పిన దానికి అనుకూలంగా, మేము చెప్పేది ఏమిటి నీ ప్రయోజనం కోసమే, దాన్ని సర్దుబాటు చేయి. ఆ రకంగా నువ్వు కనుక సర్దుబాటు చేస్తే మేము నీకు సహాయం చేస్తాము, సర్దుబాటు చేయకపోతే మేము సహాయం చేయము. ఇది ఒక పద్ధతిలో బెదిరించడమో ఒత్తిడి చేయడమో ఆ రూపంలో సరళీకరణ ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రక్రియ. ఇంకో ప్రక్రియ ఏమిటి, ఇప్పుడు ఇరాక్ దేశం కానీ, లిబియా దేశం కానీ, ఇరాన్ దేశం కానీ వాళ్ళు ఏంటంటే మేము బహుళజాతి కంపెనీలకు అనుమతించము, బహుళజాతి కంపెనీలను మా సహజ సంపద అప్పచెప్పము, మా దేశం నుండి ఆయిల్ మా కంపెనీతో ఉత్పత్తి చేస్తాం, మేము ఆ వచ్చేటువంటి డబ్బు మా ప్రజల కోసం ఖర్చు పెడతాం. ఒప్పుకోదు అమెరికా, ఒప్పుకోదు, బహుళజాతి కంపెనీలు ఒప్పుకోవు. ప్రకృతి సంపద నీ దేశంలో ఉండటం మాత్రం నీది కాదు, మేము అనుభవించాలి. ఇంతకుముందు వలస విధానంలో ఏం జరిగిందో అదే మేము అనుభవించాలా, మాకు వాటా ఇవ్వాలా, మాకు ప్రవేశం ఇవ్వాలా. మాకు ప్రవేశం ఇవ్వకపోతే సైన్యాన్ని పంపిస్తాం, ఏదో పేరుతో నీ దేశాన్ని ధ్వంసం చేస్తాం, నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. ఆ రకంగా ఒత్తిడి చేసి ఒప్పందాలు చేసుకుని ప్రపంచీకరణను వేగవంతం చేయడం, దేశాల మీద యుద్ధాలు ప్రకటించి సైన్యాన్ని పంపించి దేశాలు స్వాధీనం చేసుకొని ఆ దేశాల యొక్క సంపద కొల్లగొట్టడం, ఇది జరుగుతుంది మన కళ్ళ ముందు. లక్షల మంది మనుషులు చచ్చిపోతున్నారు ప్రపంచీకరణ కోసం. ప్రపంచీకరణ అంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద కంపెనీల ప్రయోజనాల కోసం, సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాల కోసం, ప్రపంచంలోని వర్ధమాన దేశాల యొక్క ఆర్థిక వనరుల్ని లేదా ప్రకృతి యొక్క వనరుల్ని కొల్లగొట్టడం కోసం సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్నటువంటి పరోక్ష యుద్ధాలు. ప్రత్యక్షంగా చేసే యుద్ధాలు ఉన్నాయి, పరోక్షంగా చేసే యుద్ధాలు ఉన్నాయి. ఆంక్షలు పెట్టడం, వాటి వ్యాపారంలో జోక్యం చేసుకుని వాటిని నష్టం చేయడం, ఆ దేశాలకు ఏ దేశం వ్యాపారం చేసుకోకుండా అడ్డుకోవడం, లేదా డైరెక్ట్గా యుద్ధం చేయడం, తమ యొక్క లాభాల కోసం ఈ ప్రపంచీకరణను బలవంతంగా ప్రపంచం నీతి మీద రుద్దడానికి లక్షల మంది మనుషుల్ని చంపేటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి మనం చూస్తున్నాము. ఇది గమనించాలి. గమనించకుండా మనం ఉంటే మనం ప్రపంచాన్ని అధ్యయనం చేసే వాళ్ళం కాలేము. కొంతమంది బలపరుస్తుంటారు, ప్రపంచీకరణ మంచిది మంచిది మంచిది. ఎస్ మంచిది. ఎవరు బలపరుస్తున్నారు? ఈ దేశం నుండి పెట్టుబడిదారులు. ఈ పెట్టుబడిదారులు ఏ రోజు కూడా ప్రజల హితవు కోరిన వాళ్ళు కాదు. జాతీయోద్యమంలో కూడా ఆ రోజు ఉండేటువంటి భూస్వామ్య ప్రభువులు భారతదేశంలో ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళతో కొల్లుడైనారో, ఈరోజు కార్పొరేట్ శక్తులు సామ్రాజ్యవాదంతో కొల్లుడవుతున్నారు. ఏమిటి అంటే వాళ్ళ కంపెనీల్లో జూనియర్ పార్ట్నర్స్గా చేరుతారు, వాళ్ళ కంపెనీ సరుకులకు డీలర్స్గా ఉంటారు, ఏజెంట్స్గా ఉంటారు. లేదు వాళ్ళు ఏదైనా ఇక్కడ ఫ్యాక్టరీ పరిశ్రమ పెడితే వీళ్ళు కూడా భాగస్వాములుగా చేరుతారు. ఇప్పుడు మారుతి సుజుకి, హీరో హోండా, ఆల్విన్ నిస్సాన్, ఇందులో ఇండియా కంపెనీ ఉంది, బయట దేశాల కంపెనీ. అంటే ఈ ఇండియా కంపెనీ బయట దేశాల కంపెనీ ఏమిటి వీళ్ళ కలయిక అంటే, ఇద్దరు కలిసి ఉత్పత్తి చేసి మార్కెట్ను చేసుకొని లాభాలు సంపాదిస్తారు. బయటి వాడు లాభాలు తీసుకొని పోతాడు, మాకు కూడా కొంత షేర్ వస్తుంది. ఆ రకంగా భారతదేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారులు కూడా విదేశీ పెట్టుబడిదారులతో, విదేశీ బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఈ దేశంలో పాలక వర్గాలుగా ఉండేటువంటి పెట్టుబడిదారులు, ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారులు కలిసికట్టుగా సాగిస్తున్నటువంటి ఈ ప్రపంచీకరణ క్రీడ వల్ల భారత ప్రజానీకం చాలా నష్టపోతున్నారు. పేదలు నష్టపోతున్నారు, దళితులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశం మీద మనం ఇంకా డిస్కస్ చేయొచ్చు, తప్పేం లేదు. ఆ రకంగా మనం మన భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ విధానాలు మంచిగా చదవాలి. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది కదా, ఈ 30 సంవత్సరాలుగా భారతదేశంలో పేదరికం తగ్గిందా? ఈ 30 సంవత్సరాల్లో భారతదేశంలో నిరుద్యోగం తగ్గిందా?
ఈ 30 సంవత్సరాల్లో సంపద ప్రజలకు ఏమన్నా చేరిందా? సంపద సృష్టింపబడుతుంది కదా సమాజంలో. ఈ సంపద ప్రజల కిందికి ఆ రోజు ఏం చెప్పారు? టికిల్ డౌన్ సిద్ధాంతం. పైన గరిటెలో పోస్తే పైన మూస పెద్దగా ఉండొచ్చు, కానీ క్రమంగా బొట్లు బొట్టుగా కిందికి దిగజారి మొత్తం సమాజానికంతా సంపద పంపకం అవుతుంది. 30 సంవత్సరాలు అయింది కదా. మరి ఆ బొట్లు బొట్టుగా జారిందంట మనకు కూడా వాటా వచ్చి ఉండాలి కదా. ఆలోచించండి, ఎవరికేం వాటా వచ్చింది? నిరుద్యోగ సమస్య వరకు వచ్చినప్పుడు ఈరోజు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ చరిత్రలో ఎన్నడూ లేనంత మంది నిరుద్యోగులు ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇది నా లెక్క కాదు, ప్రభుత్వం యొక్క లెక్కలు, ప్రభుత్వం యొక్క గణాంక వివరాలు. భారతదేశంలో పేదరికం అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో పెరుగుతుంది. సంపద కేంద్రీకరణ భారతదేశంలో వేగవంతమైంది. ఇప్పుడు ప్రపంచంలోకెల్లా 3వ ధనవంతుడు అనుకుంటాను ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఒక్కరి ఆస్తి, ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరి ఆస్తి కలుపుకొని చూస్తే ఇంకా పెద్దగా ఉంటుంది. ముఖేష్ అంబానీ సంపద వరకే చూసినప్పుడు ఈరోజు లక్షల కోట్లకు వెళ్ళిపోయినాడు ఆయన. ఒకప్పుడు ఆయన ఆస్తి ఏమిటి? మరి ఈరోజు అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంపద అంతా ఎవరిది? ఆయన సృష్టించిందా? భారతదేశంలో 5,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉండేటువంటి వాళ్ళు ఒక 100-150 కుటుంబాలు చాలా వేగంగా పెరిగిపోతున్నారు. 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? భారతదేశంలో 1% చేతిలో, 1% అంటే మనం 130 కోట్లు అనుకుంటే 130 లక్షలు, 1,30,00,000. 1,30,00,000 జనాభా చేతిలో భారతదేశ సంపదలో 70% ఉంది. 70% భారతీయ ప్రజల యొక్క సంపద 1% చేతిలో ఉంది అంటే 99% ఏం కావాలి వాళ్ళు? ఈ 99%లో పైన ఉండేటువంటి ఒక 5-10% తీసేస్తే మిగతా వాళ్ళందరూ నిస్త దరిద్రులు, అత్యంత దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు. 70 సంవత్సరాల స్వాతంత్రం అండి. 70 సంవత్సరాల స్వాతంత్రంలో మరి స్వాతంత్ర ఫలాలు, సంపద ఫలాలు, సృష్టింపబడినటువంటి సంపద వాళ్ళందరికీ చేరాలి కదా. నిజంగా ఈ సరళీకరణ ఆర్థిక విధానాలు సమాజాన్ని బాగు చేసే విధానాలే కనుక అయింటే ఆ సంపద ప్రజలందరికీ చేరాలి కదా. ప్రజలందరూ బాగుపడి ఉండాలి కదా. మరి ఎక్కడ బాగుపడ్డారు? మన్మోహన్ సింగ్ గారు చెప్పాలి, లేకపోతే ఈరోజు నరేంద్ర మోడీ చెప్పాలి. ఈ విధానాల వల్ల ఈ దేశంలో ఎంత పర్సెంటేజ్ బాగుపడినారు అంటే మీ పరిపాలన ఆ 1% కోసమా, లేదు 5% కోసమా? జనాభాలో ఉండేటువంటి 60-70-80% ప్రజానికం ఈరోజు నిష్ఠ దరిద్రులుగా మారుతుంటే ఈ 80% అన్యాయం చేసి కేవలం 5-10% మాత్రమే మేలు చేసేటువంటి విధానాలు ఈ దేశానికి ఏం ప్రయోజనం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఏమిటి సరళీకరణ ఆర్థిక విధానాలు? విదేశీ కంపెనీలకు తలుపు బార్లా తెరవాలా, ఆత్మరక్షణ పద్ధతులు ఉండకూడదు, దేశంలో కార్పొరేట్ల మీద పన్ను తగ్గించాలా, దేశంలో కార్పొరేట్లకు బ్యాంకులు అప్పజెప్పాలా. ఈరోజు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్థక ఆస్తులు, బ్యాంకుల యొక్క పరిభాషలో నిరర్థక ఆస్తులు 11 లక్షల కోట్ల రూపాయలు. ఈ 11 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్ని ముంచుతున్నది ఎవరు? సామాన్య ప్రజల, రైతుల, పేదల, దళితుల, లేదా వెనకబడిన వాళ్ళ? ఈ 11 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ లిస్టు ప్రకటించమనండి. ఈ దేశంలో ఏ 1% చెప్తున్నాను నేను, 1% చేతిలో 70% సంపద ఉందని. ఈ 11 లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఆ 1%. ఆ 1%కే రుణమాఫీ ఉంటుంది, ఆ 1%మే పన్నులకు రాయితీ ఉంటుంది, ఆ 1%కే మళ్ళీ కొత్తగా డబ్బులు ఇస్తారు, ఆ 1%మే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి చేరుకుంటుంది. కాబట్టి ఈ విధానాలు ఎవరి కోసము? ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు నష్టపోతారు? మన జీవితాన్ని గురించి మనం తెలుసుకోకపోతే
ఎవరు మన గురించి ఆలోచిస్తారు? మన గురించి మనమే ఆలోచించాలి, మన మార్గాన్ని మనమే ఆలోచించాలి. సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఈ దేశంలో సబ్సిడీలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే సరళీకరణ ఆర్థిక విధానాలు చెప్పేదేమంటే, నువ్వు సబ్సిడీ, చాలా మంచి మాట చెప్తారు వాళ్ళు, ఏం అబ్బో చాలా గొప్ప తెలివైన వాళ్ళు కదా. ఏమంటారు? చేపలు ఇవ్వకూడదు తినడానికి, చేపలు పట్టే విధానం నేర్పాలి మనం. కాబట్టి సబ్సిడీలు ఇవ్వకూడదు, కష్టపడి సంపాదించడం నేర్చాలా. అయ్యా, ఏ కార్మికుని దేశంలో చూడండి, ఏ దళితుని దేశంలో చూడండి, కష్టపడకుండా అనుభవిస్తున్నాడా? కష్టపడకుండా బతుకుతున్నాడా? ఏ పెట్టుబడిదారుడైనా చూద్దాం మనం, ఏమైనా కష్టపడుతున్నాడా? ఎవరు కష్టపడడం లేదు. ఏసీ రూమ్లో ఉంటాడు, ఏసీ కారులో తిరుగుతాడు, ఏసీ హోటల్లో ఉంటాడు. జీవితము స్వర్గమయం వాళ్ళకు. వాళ్ళ సంపద పెరిగిపోతుంది. రాత్రి మూలు కష్టం చేసేవానికి వానికేం దక్కడం లేదు. వానికి ఇక సబ్సిడీ ఇవ్వద్దు. సబ్సిడీ ఎవరికి ఇవ్వాలా? పారిశ్రామికవేత్తకి ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళందరూ నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారాన్ని సులభతరం చేయాలి. వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం వ్యాపార అనుకూల విధానాలు అవలంబించండి మీరు. ఏమిటి వ్యాపార అనుకూల విధానాలు? వ్యాపారస్తులు వస్తే వానికి ఎన్ని వందల ఎకరాల భూమి కావాలనో ఇచ్చేయండి. వ్యాపారస్తుడు వస్తే వానికి ఎన్ని కనెక్షన్లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలనో ఇచ్చేయండి. విద్యుత్తులో రాయితీ కావాలన్నా ఇచ్చేయండి. మొదటి 5 సంవత్సరాల పన్నుల్లో రాయితీ ఇచ్చేయండి. బ్యాంకుల ద్వారా డబ్బులు సమకూర్చండి. బ్యాంకులకు సక్రమంగా కట్టుకోలేకపోతే ఇక చివరికి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏమంటారు, మీరు వర్కర్లకు కట్టాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా మేమే కడతాం. యజమానులు కట్టాల్సిన ప్రావిడెంట్ ఫండ్ గవర్నమెంట్ కడుతుందంట. యజమానులు కట్టాల్సిన ఈఎస్ఐ డబ్బు గవర్నమెంట్ కడుతుందంట. అంటే వాళ్ళకేమో బంగారు పళ్ళాలో భోజనం పెడుతున్నారు, మనకేమో కాగితం పేటలో అన్నం పెట్టడానికి. సబ్సిడీలు అంతో ఇంతో ఏదైనా ఉంటే సబ్సిడీ తగ్గించండి, సబ్సిడీ తగ్గించండి, సబ్సిడీ తగ్గించండి, పెద్ద గోల. వార్తాపత్రికల నిండా అదే రాస్తారు, ఉపన్యాసాలు అవే, ఆర్థికవేత్తలు చెప్పేది అదే. ఏమిటంటే ప్రజలకు ఏమి ఇచ్చినా వృధా, పెట్టుబడి వాళ్ళకి ఇస్తే సమాజాన్ని అభివృద్ధి చేస్తారు. 30 సంవత్సరాలు ఇచ్చారు కదండి, ఎంత అభివృద్ధి అయింది సమాజం చెప్పండి మాకు. ఈ 30 సంవత్సరాల్లో మేము ఇచ్చిన రాయితీల వల్ల, మేము చేసిన పన్ను రాయితీల వల్ల, లేదా రుణమాఫీల వల్ల, వాళ్ళు బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బు వల్ల ఈ దేశం ఎంత అభివృద్ధి చెందింది, ప్రజలు ఇంత సుఖపడినారని చెప్పమండి ఎవరన్నా. ఈరోజు ప్రపంచీకరణలో జరుగుతుందేమంటే, సోదరులందరూ ఆలోచించండి. ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పాడు, ఇంకా బతికే ఉన్నాడు ఆయన. మొన్న ఏదో ఆరోగ్యం బాగాలేదన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా మళ్ళీ కోలుకుంటారు, ఎందుకంటే డబ్బు ఉండేవాళ్ళు కదా, ఏమైనా చేసుకుంటారు, కోలుకుంటారు. సమాధానం చెప్పాలి దేశానికి. నిరుద్యోగం పోతుందన్నారు. ఆ రోజు ఎంత దుర్మార్గంగా చెప్పారంటే, భారతదేశంలో ఖాయిలాబడ్డ పరిశ్రమలకు ప్రభుత్వం సహాయం చేయదు. ఎందుకంటే ఖాయిలాబడ్డ పరిశ్రమలకు స్వతంత్రంగా కోలుకునే శక్తి ఉండాలి. కోలుకునే శక్తి లేకపోతే ఆక్సిజన్ ఇచ్చి బతికించలేం. వాటి సహజ మరణానికి వారిని వదిలేయాలి. ఈ దేశంలో ఇప్పుడు స్పిన్నింగ్ ఇండస్ట్రీ, ఈ దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ దేశంలో జూట్ ఇండస్ట్రీ, ఈ దేశంలో సాంప్రదాయ పరిశ్రమలు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నడిచిన పరిశ్రమలు ఎక్కడన్నా మిగిలి ఉన్నాయో మీరు చూడండి, లేవు. సాంప్రదాయ పరిశ్రమలు నాశనం అయిపోయాయి. ఎందుకంటే విదేశీ వస్తువులు వచ్చిన తర్వాత, ఇప్పుడు జూట్ ఇండస్ట్రీ బయట దేశాల్లో కరెంట్ తక్కువ ఉండేటువంటి చోటు నుంచి సరుకులు దిగుమతి అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ తట్టుకుంటావు? ఫెర్రోలైస్ మొత్తం గరివిడిలో కానీ ఇంకో చోట కానీ ఫెర్రోలైస్ ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుంది. కర్నూలులో ఒక పరిశ్రమను మూసేస్తారు. ఎందుకంటే కరెంటు దానికి మెయిన్గా ఒక రా మెటీరియల్ లాగా వాడతారు. కరెంటు భూటాన్లో తక్కువ ఛార్జ్కి కరెంట్ వస్తుంది, 10 పైసలు 15 పైసలు. ఇక్కడ 5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు వేస్తే ఇంత ఖర్చు పెట్టి తయారు చేసిన వస్తువు మార్కెట్లో దాంతో పోటీ పడలేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ రకంగా దిగుమతులన్నీ ఫ్రీ అయిపోయినాయో, ప్రపంచ మార్కెట్కి అనుకూలంగా మార్కెట్లు ఓపెన్ కావాలన్నారో, భారత సాంప్రదాయ పరిశ్రమలు చాలా పరిశ్రమలు అవుతాయండి. మరి ప్రత్యామ్నాయం ఏమన్నారు వాళ్ళు? వచ్చేస్తాయి, విదేశీ కంపెనీలు వచ్చేస్తాయి, దేశం పారిశ్రామికవంతం అయిపోతుంది.
నరేంద్ర మోడీ గారు చెప్పారు 4 సంవత్సరాల కిందట, మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియాను మేము అమలు చేయడం ద్వారా ఇండియాను ఒక పారిశ్రామిక హబ్గా మారుస్తాం, మేము ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాం. మార్చారా? నేను మార్చినారు లేదా మీరే ఆలోచించండి. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఈరోజు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఈ ప్రపంచీకరణలో ఉత్పత్తి పెరిగింది, అది ఉపాధి రహిత ఉత్పత్తిగా ఉన్నది. ప్రొడక్షన్ మైనస్ ఎంప్లాయ్మెంట్. ఉపాధి పెరగకపోతే దేశానికి ఏం ప్రయోజనం? కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తే అటువంటి ఒక పారిశ్రామిక వాతావరణం ఈ దేశంలో ఉపయోగపడుతుంది, మనకు జీవించడానికి ఒక మార్గం దొరుకుతుంది ప్రజానికి. కానీ ఈరోజు ఉపాధి రహిత అభివృద్ధిని ప్రపంచీకరణ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈ ప్రపంచీకరణ వల్ల సామాన్య ప్రజానికానికి వచ్చేది ఏముంది? ఇప్పుడు ఏం చెప్తున్నారు? వ్యవస్థీకృత సర్దుబాటులో భాగంగా, ప్రపంచీకరణలో భాగంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, విద్య, ప్రాథమిక విద్య వరకు మీరు చెప్పండి, ప్రాథమిక విద్య తర్వాత ప్రభుత్వం తప్పుకోవాలి, విద్య మీరు మార్కెట్లో పెట్టేయండి, కొనుక్కుండేవాడు కొనుక్కుంటాడు, ఆ రకంగా విద్యకు మీరు పెట్టే ఖర్చు తగ్గించండి, వైద్యం మీ బాధ్యత కాదు, వైద్యాన్ని ప్రైవేటైజ్ చేసేయండి. ఎందుకు మీరు వైద్యము దాని మీద ఖర్చు పెట్టినారు? ఖర్చు పెడితే మాకు డబ్బులు ఇవ్వలేరు మీరు. ఎవరికి? IMFకు, వరల్డ్ బ్యాంకు రీపే చేయలేం మనం. కాబట్టి మీరు పెట్టుబడిదారులకు రాయితీ ఇవ్వండి, పెట్టుబడిదారులకు పన్నులు తగ్గించండి, సబ్సిడీలు తగ్గించండి. బియ్యం ఉచితంగా ఇవ్వద్దు, దానికి కావాల్సిన 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చేయండి వాళ్ళకు. బియ్యం ఇవ్వద్దు, సబ్సిడీ వస్తువులు ఏమి ఇవ్వద్దు, దాని బదులు క్యాష్ సబ్సిడీ ఇచ్చేయండి. అది కూడా ఎవరికి ఇవ్వాలా? అత్యంత అర్హులైనటువంటి పేదల్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళకు మాత్రమే ఇవ్వండి. సార్వజనీనమైనటువంటి ఈ సబ్సిడీ ఆహారం ఇవ్వకూడదు, సెలెక్టెడ్ పీపుల్ మాత్రం ఇవ్వాలి. ఆ సెలెక్టెడ్ ఎవరు అంటే అత్యంత నిరుపేదలుగా ఉండాలి. అత్యంత నిరుపేదలకు మాత్రమే మీరు ఆహార సబ్సిడీ ఇవ్వాలి తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు. విద్యకు మీరు డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ప్రాథమిక విద్య వరకు ఇవ్వండి. వైద్యానికి మీరు డబ్బులు ఇవ్వద్దు. ఇప్పుడు ఏమి 104లో 108 వచ్చినాయి. 108 ఒకవేళ అది ఉపయోగపడుతూ ఉండొచ్చు. 104 ఏమిటి? మీకు హాస్పిటల్ ఉండదు ఇంకా. 104 అంటే వారానికి ఒకసారి గ్రామానికి వ్యాన్ వస్తుంది, ఎవరైనా రోగులు ఉంటే రావచ్చు, మందులు తీసుకొని పోవచ్చు, ఇంకా అయిపోయింది. మళ్ళీ వారం వరకు రారు వీళ్ళు. ఇక డాక్టర్ చూడాల్సిన పని లేదు. ఇక మీకు ఏమొచ్చినా ఇక మీ అదృష్టం అంతే. మీరు బాగుపడతారు, పోతారు. ప్రజారోగ్యానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ప్రజల యొక్క విద్య కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, సామాజిక భద్రతా పథకాలకు మీరు ఖర్చు పెట్టరాదు, సబ్సిడీల మీద మీరు ఖర్చు పెట్టరాదు. ఇది ప్రపంచీకరణలో భాగం. ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచీకరణ బాగా వేగవంతంగా అమలు జరిగిన దేశాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. అన్ని దేశాలు, అమెరికాలో నిరుద్యోగం పెరిగింది, ఫ్రాన్స్లో, జర్మనీ, జపాన్, అన్ని దేశాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పుడు కొత్తగా డ్రైవర్లు లేని కార్లు వచ్చినాయండి జపాన్లో. డ్రైవర్ ఉండడు, దానికి ఫిక్స్ చేసేస్తారు. ఇప్పుడు ఎట్లయితే మనకు గూగుల్లో చెప్తారు కదా రోడ్డు, ఆ గూగుల్లో చెప్పే రోడ్డుకు అనుగుణంగా ఫిక్స్ చేసేస్తారు. ఫిక్స్ చేస్తే దానంతగా అది పోతుంది, దానంతగా అది ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుతుంది, డ్రైవర్ అవసరం లేదు. అట్లా రోబోలు వచ్చిన తర్వాత, ఈ డ్రైవర్లెస్ కార్లు వచ్చిన తర్వాత ప్రపంచంలో 40% ఉపాధి, ఇప్పుడు ఉండేటువంటి ఉపాధిలో 40% తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారునికి ఏం కావాలి? లాభం కావాలా? మానవ జాతి బాగుపడుతుందా బాగుపడదా ఏమి వాళ్ళకి సంబంధం ఉండదు. కాబట్టి సరుకులు చౌకగా ఉత్పత్తి చేయాలా, లాభాలు బాగా రావాలి. మనుషులు చచ్చిపోతే చచ్చివ్వండి, ఇంతమంది జనాభా ఎందుకు ఉండాలా? ఇది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి ప్రపంచంలో ఉపాధి రహిత అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఉపాధి లేకుండా పోతుందో నిరుద్యోగ సైన్యం తయారవుతుంది. నిరుద్యోగ సైన్యాన్ని చూపించి ఏమంటున్నారు?
మీకు 10,000 ఇస్తున్నామయ్యా, అయినా మీరు డిమాండ్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి. మాకు 6,000తో పనిచేసేవాడు ఉన్నాడు బయట, 8,000తో పనిచేసేవాడు ఉన్నాడు బయట, మీకెందుకు ఎక్కువ ఇవ్వాలి? కాబట్టి ఉద్యోగులకు నిరుద్యోగులకు మధ్య పోటీ పెడుతున్నారు. లేదా ఉద్యోగులు కనుక మేము సమ్మె చేస్తాము అంటే, ఓకే మీరు సమ్మె చేసుకుంటారు, రండి నిరుద్యోగులు రండి, మీరందరూ పని చేయండి, మీకు కావాల్సింది మేము ఉద్యోగాలు ఇస్తాం. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు. మొన్న ఈ మధ్య కూడా మన గవర్నమెంట్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే పరిణామం జరిగింది. చాలామంది మేము పనిచేస్తాం పాపం వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. ఏదో వాళ్ళకి బ్రతుకు తెరువు కావాలా, ఇక డిమాండ్స్ కాదు, ముందు మేము బతకాలా. అంటే ఉద్యోగులు నిరుద్యోగులు ఒకరినొకరు కొట్టుకుండే వాతావరణం తప్ప, ఉద్యోగులకు మంచి జీవితము, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, ఆ రకంగా మానవ జాతి సుఖంగా బతికేటువంటి వ్యవస్థ ఈ ప్రపంచీకరణలో లేదు. ఇంకో దుర్మార్గం ఏం చేస్తున్నారు మీరు గమనిస్తూ ఉంటారు. కార్మికులు హక్కులు అడుగుతూ ఉంటారు. కార్మికుల యొక్క హక్కుల మీద ఈరోజు దాడి జరుగుతుంది. కార్మిక చట్టాలు పనికిరావు. ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఆ చర్చ లేవదీశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నాయి. ఏమిటి ఆ చర్చ? మన దేశానికంట ఈ కరోనా వచ్చిన తర్వాత చైనా మీద బాగా కోపం ఉందంట. ఆ పారిశ్రామికవేత్తలందరూ ఇండియాకు వస్తారంట. ఇండియాకు రావాలంటే ఇండియాలో కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయంట. కార్మికుల హక్కులు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాయంట. కాబట్టి కార్మిక చట్టాలన్నీ ఈ ప్రపంచీకరణలో మేము తీసేస్తాము, కార్మిక చట్టాలు మార్చేస్తాము, ఉద్యోగ భద్రత ఉండదు, హైర్ అండ్ ఫైర్ విధానాన్ని తీసుకుని వస్తాము, వేతనాలు కూడా మార్కెట్కి అనుగుణంగా సరిచేస్తాము. మార్కెట్కి అనుగుణంగా అంటే నిరుద్యోగులతో పోటీపడి నిరుద్యోగులు ఏ కూలికి పనిచేస్తారో నువ్వు కూడా ఆ కూలికి ఒప్పు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము లెక్క వేసింది ఏమంటే భారతదేశంలో 4,763 రూపాయలు ఇస్తే సరిపోతుంది కనీస వేతనము, అంతకుమించి ఇవ్వాల్సిన పని లేదు. ఇది లెక్క చేశారు. అయితే ఇంకా అమల్లోకి రాలేదు, లెక్క చేశారు ఎక్స్పర్ట్స్ కమిటీ పేరు. ఈ రకంగా ఏంటంటే ఈ ప్రపంచీకరణలో జరుగుతున్నది ఏమిటి? సంపద కేంద్రీకరణ పెరుగుతుంది. మీకు కొంతమంది వ్యక్తుల గురించి లెక్కేస్తే మనం పేరు విని అమెజాన్ కంపెనీ. అమెజాన్ కంపెనీ యొక్క యజమాని అమెరికాలో ఉంటాడు. అతనికి సంవత్సరానికి 7 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం వస్తుంది. అట్లాగే మైక్రోసాఫ్ట్ అతనెవరు? బిల్ గేట్స్. అతనికి సుమారుగా ఆ మోతాదులో ఆదాయం వస్తుంది. మన దేశంలో తీసుకుంటే ముఖేష్ అంబానీకి నెలకు 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఆవరేజ్గా, కొంచెం అటు ఇటు కావచ్చు, ఆవరేజ్గా 10,000 కోట్లు ఆదాయం ఉంది. ఇట్లా సంపన్నులకు అందరికీ ఒక్కొక్కరికి నెలకు 1,000 కోట్ల రూపాయలు మిగులుతూ ఉంటే మరి పనిచేసే వాని యొక్క ఆదాయం ఏమైనా పెరుగుతుందా? పెరగడం కాదు, తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆదాయం తగ్గిపోతూ ఉందో వీని బ్రతుకు కుదించుకొని పోవడమే కదా. అంటే కష్టపడుతున్నవాడు రాత్రింబవళ్ళు పనిచేసి ఉత్పత్తి పెంచేవాడేమో వాని జీవితాన్ని కుదించుకుంటున్నాడు. ఏ కష్టం చేయని వాని దగ్గర సంపద పోగు పడుతుంది. ఇప్పుడు చాలామంది పెట్టుబడిదారులు ఏమనే వాళ్ళంటే, పెట్టుబడిదారు ఆర్థికవేత్తలు కూడా 2000 అంటే 1990 నుంచి 2000, 2005, 2006 వరకు డంకా కొట్టి చెప్పేవాళ్ళు పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం లేదు, ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం లేదు, ప్రపంచీకరణ తనకు వచ్చేటువంటి సమస్యని పరిష్కారం చేసుకుంటుంది. అక్కడ సోషలిజం పడిపోయింది, రష్యాలో సోషలిజం అవుట్డేటెడ్, పెట్టుబడిదారి విధానమే శాశ్వతం, ఇది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే చాలామంది మార్క్సిజాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, మార్క్స్ యొక్క ఆర్థిక సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు, పెట్టుబడిదారి విధానం ఆ రకంగా సజావుగా అభివృద్ధి చెందదు కదా, ఇది నిరంతరం సంక్షోభాలకు గురవుతుంటుంది కదా అనే ప్రశ్న వేస్తే వాళ్ళు అన్నారు, అరే పిచ్చోళ్ళు మీరు, మీ మార్క్స్ సిద్ధాంతము, మీ లెనిన్ సిద్ధాంతము రష్యాలో తేలిపోయింది, పడిపోయింది, కాబట్టి ఇప్పుడు మార్క్స్ సిద్ధాంతం ఏం పనికిరాదు అన్నారు. ఏమైంది 2008లో? 2008లో మరి ప్రపంచీకరణ వేగవంతంగా ప్రపంచాన్ని ముందుకు తీసుకుని పోతుంది అన్నారు కదా. 2008 తర్వాత ఏమైంది ప్రపంచీకరణ? 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, బ్యాంకులు దివాళా తీసినాయి,
ఆర్థిక సంస్థలు దివాలా తీసినాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తలకిందులైపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మొత్తం బడ్జెట్ల నుంచి భారీ లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక సంస్థలకు బ్యాంకులకు ఇస్తే తప్ప ఆ అమెరికన్ ఆర్థిక వ్యవస్థ నిలబడలేదు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఏమైంది? ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థ ఏమైంది? జపాన్ ఆర్థిక వ్యవస్థ ఏమైంది? ఎందుకు ఈ సంక్షోభాలు వచ్చినాయి? సమాధానం చెప్పాలి కదా ఆర్థికవేత్తలు. ప్రత్యామ్నాయం లేదు, ప్రత్యామ్నాయం లేదు పెట్టుబడిదారి విధానానికి అన్నారు. ప్రపంచీకరణ ఇది వేగంగా ముందుకు సాగుతుందన్నారు. ఎందుకు 2008లో బ్రేక్ పడింది? 2008లో పడిన బ్రేకు ఇంతవరకు పక్కకు పోలేదు. ఆ బ్రేక్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. మీరు చూడండి, నేను అంకెలు చెప్తున్నాను. అమెరికా యొక్క గ్రోత్ రేట్ అంటుంది, అమెరికా యొక్క స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల రేటు 2% లోబడి ఉన్నది. మొత్తం ఐరోపా దేశాల యొక్క వృద్ధి రేటు 2% లోబడే ఉన్నది. జపాన్ యొక్క వృద్ధి రేటు 2% లోబడే ఉన్నది. మొత్తం ప్రపంచం యొక్క పెట్టుబడిదారి విధానంలో ఉండే దేశాలన్నింటి యొక్క వృద్ధి రేటు తీసుకుంటే అది 1.5-2 మధ్యలో ఉంది తప్ప అంతకు మించి లేదు. నిజంగా ప్రపంచీకరణ రైలు పట్టాల మీద సూపర్ ఎక్స్ప్రెస్ లాగా పోతుంది అన్నారు. దాన్ని ఏదో ఇప్పుడు ఏమంటారు, దురంతో హై ఫాస్టెస్ట్ ట్రైన్ కదా, ఇప్పుడు దురంతో లాగా దూసుకుపోతుంది అన్నారు. ఎందుకు బ్రేక్ పడింది? కదలడం లేదే, ఎందుకు ముందు సాగడం లేదే? ఎప్పుడైతే వృద్ధి రేటు పడిపోయిందో ఆటోమేటిక్గా సమాజం యొక్క ప్రగతి నిలిచిపోతుంది. భారతదేశం మెరుగు వాళ్ళకు తీసుకుంటే, భారతదేశంలో 2008లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం దేశం మీద పడలేదు. కారణం ఏంటంటే ఈ దేశంలో ప్రభుత్వ రంగము ఒక ప్రధానమైనటువంటి భూమిక ఇప్పటికీ పోషిస్తుంది. ఈరోజు బ్యాంకింగ్ రంగం గవర్నమెంట్ చేతిలో ఉంది, ఈరోజు ఇన్సూరెన్స్ రంగం గవర్నమెంట్ చేతిలో ఉంది, ఈరోజు భారీ పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థను అవి కాపాడుతూ ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కాపాడకుండా పట్టుకొమ్మలాగా అవి పట్టుకొని ఉన్నాయి. బ్యాంకులు దివాలా చేయడానికి లేదు. ఎందుకంటే బ్యాంకులు ఈరోజు భారతదేశంలో అప్పిస్తున్నాయంటే తగినటువంటి షూరిటీ ఉంటేనే అప్పిస్తాయి. ఇప్పుడు పెట్టుబడిదారులు వచ్చిన తర్వాత దాన్ని పెట్టుబడిదారి అనుకూలంగా వాళ్ళకు విధానాల్లో మార్పులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్పిఎల్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్పిఎల్ పెరగడం లేదు. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోలే. కానీ క్రమంగా ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కూడా సంక్షోభం యొక్క ప్రభావము కరోనాతో కాదు, కరోనా కంటే 1.5-2 సంవత్సరాల ముందు నుంచే ఆర్థికత సంక్షోభంలో పోతూ ఉంది అని అందరూ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అంతర్జాతీయంగా IMF అంచనా వేసింది, మూడీ సంస్థ అంచనా వేసింది, వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. మన దేశం నుండి ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ చెప్తున్నాడు. అట్లాగే ఎందుకు వేరే పేర్లు ఎందుకు? అతను సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రికి సలహాదారుగా మొన్నటి వరకు అరవింద్ సుబ్రహ్మణ్యం హార్వర్డ్ ప్రొఫెసర్, ఆయన చెప్పాడు భారత ఆర్థిక వ్యవస్థ ICU మీద ఉంది. ICU అంటే అర్థమవుతుంది కదా. ICU మీద ఉండే ఆర్థిక వ్యవస్థ కోలుకొని బయటకు వస్తుందా, అట్లే వెళ్ళిపోతుందా చెప్పలేము. ICU బెడ్ మీద ఉంది ఈరోజు ఆర్థిక వ్యవస్థ. ఎందుకు ఈ రకంగా అవుతుంది ఆలోచించుకోవాలి కదా మనం. మరి ప్రపంచీకరణ దీంతో వేగవంతంగా ప్రపంచం అభివృద్ధి అవుతుంది, మన దేశం కూడా అభివృద్ధి అవుతుంది అని చెప్పారే 30 సంవత్సరాల కిందట. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు పరిస్థితి ICU బెడ్ మీద ఉన్నాం మనం. ఇప్పుడేమంటున్నాడు? ఆత్మనిర్భర భారత్. హిందీ పదం చాలా బాగుంటుంది. ఏమిటి దాని తెలుగు అర్థము? స్వావలంబన ఆర్థిక విధానం. భారత స్వావలంబన ఆర్థిక విధానం. స్వావలంబన అంటే ఏమిటి? స్వయంగా మన కాళ్ళ మీద మన ఆలంబన మనం నిలబడి ఉండడం. నువ్వేమో డిఫెన్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉంటున్నావు, రైల్వేలను ప్రైవేటైజ్ చేస్తూ ఉంటున్నావు, ప్రభుత్వ రంగానంతా ప్రైవేటైజ్ చేస్తూ ఉంటున్నావు, విదేశీ పెట్టుబడులు వచ్చి మా దేశం అన్ని ఏది అడిగినా ఆ రంగం ఇచ్చేస్తామని చెప్తున్నావు, బ్యాంకులు ఇచ్చేస్తా అంటున్నావు, ఇన్సూరెన్స్ ఇచ్చేస్తా అంటున్నావు. ఇది ఎట్లా స్వావలంబన అవుతుంది? ఇది కంప్లీట్గా పరాధీనంలోకి పోయేటువంటి విధానం అవుతుంది తప్ప స్వావలంబన ఆర్థిక విధానం ఎట్లా అవుతుంది? ఆత్మ నిర్భర కాదు, ఆత్మ వినాశన విధానం ఇది. కాబట్టి పాలక వర్గాలు మన్మోహన్ సింగ్ విధానాలకు నరేంద్ర మోడీ విధానాలకు తేడా మౌలికంగా ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పండి. అరుణ్ జైట్లీ ఈరోజు మన మధ్య లేకపోవచ్చు,
ఆర్థిక మంత్రిగా బీజేపీ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఆయన ఏం చెప్పాడు? అయ్యా పారిశ్రామికవేత్తలారా, మా గవర్నమెంట్ వచ్చింది, మీరు ఎవ్వరూ ఆందోళన పడొద్దు. గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము చిదంబరం ఆర్థిక మంత్రి, వారు ఏ విధానాలైతే రూపొందించారో అవే విధానాల్ని మేము కొనసాగిస్తాం, ఇది కదా చెప్పింది. కాబట్టి ఈ ప్రపంచీకరణ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది, భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుంది. దీనివల్ల భారతదేశ పారిశ్రామిక సంపత్తి నాశనమవుతుంది, భారత ప్రజల యొక్క విద్యా వైద్య వ్యవస్థ నాశనమవుతుంది, భారతదేశంలో ఉపాధి రంగం నాశనమవుతుంది, భారతదేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కుచించుకొని పోతున్నాయి, సంపద కొద్దిమంది దగ్గర పోగుపడుతుంది. ఈ సంపద 1% చేతిలో ఉంటుంది తప్ప మొత్తం సమాజానికి పంపకం జరగడం లేదు. కాబట్టే ఆర్థిక సంక్షోభం అనేది అనివార్యంగా మన సమాజానికి వచ్చేస్తుంది. ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్తో ఇంకా ఉండేది కూడా జోబులు ఖాళీ అయిపోయింది. కరోనా లేకముందు అంతో ఎంతో ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఈ 3 నెలలు ఏ ఆర్థిక కార్యకలాపాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మొత్తం ఏమి చిల్లి గవ్వ లేకుండా నిలబడిన వాళ్ళు చాలా అత్యధిక ప్రజానికం భారతదేశంలో ఉన్నారు. కాబట్టి మేము వామపక్షాలకు చెందిన వారం కానీ కార్మిక సంఘాలకు చెందిన వారం కానీ మేము ఏం డిమాండ్ చేస్తున్నాం? అయ్యా ప్రజల యొక్క జోబు నింపే కార్యక్రమం చేయి. ప్రజలకు క్యాష్ ఈరోజు సబ్సిడీ కావాలా, క్యాష్ సహాయం కావాలి. కాబట్టి ఒక 10,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి లేదా ఒక్కొక్క వ్యక్తికి ఆ రకంగా నువ్వు కేటాయించు. 20 లక్షల కోట్ల రూపాయలేమో పెట్టుబడులకు కేటాయిస్తాం. మన కార్మికులకు పేదవాళ్ళకి ఏమి ఇస్తామంటే 5 కేజీల బియ్యము 500 రూపాయలు. ఎంత అన్యాయం అండి! ఎవరి కోసం ఈ పరిపాలన? ఈ ప్రపంచీకరణ విధానాలు ఏ తరగతి ప్రజల కోసం ఉన్నాయి? కేవలం సంపన్నుల కోసం, శతకోటీశ్వరుల కోసం, సహస్ర కోటీశ్వరుల కోసం అయితే సామాన్య ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం ఏముంది ఇందులో? ఇప్పుడు మీరు చూడండి, అంబేద్కర్ విగ్రహాలకు అవమానం చేస్తున్నారు, చాలా చోట్ల తారుబూస్తున్నారు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ ఈరోజు జరుగుతుంది. భారత రాజ్యాంగం పనికి రాదు అంటున్నారు, మనుస్మృతి అమల్లోకి రావాలా అంటున్నారు. అట్లాగే ఈరోజు దళితులకు ప్రమోషన్లు లేవు సుప్రీంకోర్టుతో చెప్పిస్తున్నారు, లేదా సుప్రీంకోర్టు చెప్పిస్తున్నారంటే మళ్ళీ అక్కడ అఫెండ్ అవుతారేమో. సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్రాలు ఇస్తున్నాయి, మేము అడ్డుకోము, కానీ రాజ్యాంగంలో లేదు అంటున్నారు. ఇంకా వాళ్ళు భాషను చెప్పిన తర్వాత ఇంకెవడు అమలు చేస్తాడు? ఈరోజు నేను ఒకటి అడుగుతాను, దళిత సోదరులకు సోదరిమణులకు, కొంతసేపు మనం ఆలోచిద్దాం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేవు, ప్రభుత్వ రంగ బ్యాంకులు లేవు, ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ లేదు. మీకు రిజర్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వ రంగం కాకుండా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయా? ఈరోజు ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసిన తర్వాత దళితుల పరిస్థితి ఏమిటి? దళితులకు ఉద్యోగాలు దొరుకుతాయా? ఎక్కడైనా ఎవడైనా దళితులను పిలిచి ఉద్యోగాలు పెట్టుకుంటాడా? వాళ్ళ బతుకులేం కావాలా? అంటే ఈరోజు ఉండేటువంటి జీవితం కూడా రాబోయే కాలం ఉండదు, గ్యారెంటీ చెప్తున్నాను. కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు ప్రభుత్వ రంగంలో అమలు జరుగుతుంది తప్ప ప్రైవేట్ రంగంలో అమలు జరగదు. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడమే కార్యక్రమం పెట్టుకొని ప్రభుత్వ రంగాన్ని అంతా మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం అన్న తర్వాత, ప్రపంచీకరణలో ఇది భాగమైన తర్వాత దళితుల యొక్క ఉద్యోగాలు, గిరిజనుల యొక్క ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని అంటున్నాను. ఈరోజు గిరిజనులకు భారత రాజ్యాంగం ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది. గిరిజన ప్రాంతాల్లో ఏ ఖనిజ వనరులు కానీ బయటి వాళ్ళు తవ్వడానికి లేదు, బయటికి అందడానికి అవకాశం లేదు. గిరిజనుల హక్కు అది. గిరిజనుల యొక్క సర్వసభ్య సమావేశాలు గ్రామాల్లో జరపాలి, వాళ్ళందరూ ఆమోదించాలి. వాళ్ళ యొక్క కౌన్సిల్ జరిపి వాళ్ళ కౌన్సిల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని గిరిజనులు వాళ్ళు అంగీకరిస్తేనే ఏమైనా చేయొచ్చు. వాళ్ళ జీవితానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని రాజ్యాంగం రక్షణ ఇచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని ఓపెన్గా చెప్తున్నాం. దేశంలో ఉండే ఖనిజ వనరులన్నీ మేము ప్రైవేట్ కంపెనీలకు పోతాం.
ఒక్కసారి ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పిన తర్వాత గిరిజనుల యొక్క ఆ, హక్కుల్ని ఎవడు గుర్తిస్తాడు? ఎవడు గుర్తించాడు? ఇప్పుడు అట్లాగే ఇంకో విషయం చెప్తాను నేను. ఈరోజు విద్య, మన దళితుల పిల్లలు కానీ, గిరిజనుల పిల్లలు కానీ, బీసీల పిల్లలు కానీ ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారు. దానికి రిజర్వేషన్లు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఆ రకంగా మనం ఆ హక్కులను వినియోగించుకొని మనం ఉన్నత విద్యను పొందగలుగుతున్నాం. కాబట్టి ఉన్నత స్థానాల్లోకి మన పిల్లలు పోగలుగుతారు. రేపు విద్య ప్రైవేటీకరిస్తే, విద్య మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతే, ప్రాథమిక విద్య తప్ప ఉన్నత విద్య ప్రభుత్వానికి సంబంధం లేదని వస్తే, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అలో చేస్తున్నారు. ఇప్పుడు మన భారతీయ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చేస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత మన పిల్లలు ఎక్కడ చదువుకోగలుగుతారు? చదువుకోలేకపోతే వాళ్ళకు ఉపాధి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఉన్నత స్థానాల్లో ఈరోజు ఉండేటువంటి సంఖ్య రేపు గ్యారెంటీ ఉండదు. ఈరోజు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం, పేదలకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం పోతే వైద్యం గవర్నమెంట్ చేస్తామని చెప్తున్నారు. సరే, పరిమితులు అన్నీ ఉన్నా ఈరోజు ఒక వైద్యం దొరుకుతుంది. అమెరికాలో 1,00,000 మందికి పైగా చనిపోయినారు. మీకు చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటాను. చనిపోయింది ఎక్కువ మంది పేదవాళ్ళు. చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే, ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదో వాళ్ళు. అమెరికా ప్రజారోగ్యం ప్రభుత్వం చేతిలో లేదు. అమెరికా మొత్తం ప్రైవేట్ హెల్త్ సిస్టంలో నడుస్తుంది. ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ చాలా చాలా అబ్నార్మల్ రేట్స్ ఉంటాయి వాళ్ళవి. ఇన్సూరెన్స్ కంపెనీలు బేర్ చేస్తాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటే, ఆ స్కీమ్లో నువ్వు భాగంగా ఉంటేనే నీకు వైద్యం దొరుకుతుంది. అది లేనోళ్ళు వీధిలో చనిపోవాల్సింది. పెట్టుబడిదారు దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి ఉంది. ప్రజా విద్య, ప్రజా ఆరోగ్యం ప్రజల యొక్క హక్కు. అందరికీ విద్య హక్కుగా ఉండాలి. అందరూ ఉన్నతమైనటువంటి చదువు సాధించేటువంటి అవకాశం కలగాలి పిల్లలకు. ఫీజులు కట్టుకోవాలంటే ఎంతమంది పిల్లలు పోతున్నారు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లో ఎంతమంది మన పిల్లలు చదువుకోగలుగుతున్నారు? చదువుకోలేరు. లేదా గవర్నమెంట్ చేయమనండి. ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రైవేటు వైద్య సంస్థల్లో, ప్రైవేటు పరిశ్రమల్లో అన్నిట్లో కూడా రిజర్వేషన్లు మేము కొనసాగిస్తామని చట్టం చేయమనండి. ఆహ్వానిద్దాం. మనం దానికోసం పొట్లాడుతున్నాం. ప్రభుత్వం స్పందించిన మనుస్మృతిని నమ్మేవాళ్ళు ఇక దళితుల పిల్లలకు, చండాలుల పిల్లలకు లేదా శూద్రుల పిల్లలకు ఈ అవకాశాలను కలిగిస్తారని ఎవరైనా ఊహిస్తే అది అత్యాశ అవుతుంది తప్ప వాస్తవం కాదు. కాబట్టి ఈరోజు రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడింది. ఈరోజు ఉపాధి అవకాశాలకు ప్రమాదం ఏర్పడింది. ఈరోజు మన విద్యకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు మన ప్రమోషన్లకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు మన వైద్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు మన సబ్సిడీ పథకాలన్నీ పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. సామాజిక భద్రత పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. మనము ఆధునిక బానిసలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది. చాలా ప్రమాదకరం. ఈ మాట ఏంటంటే కొంతమంది అనొచ్చు రెచ్చగొడుతున్నారు. యథార్థాన్ని చెప్తున్నాను నేను, రెచ్చగొట్టడం కాదు. ఈరోజు యథార్థాన్ని గ్రహించి కాబోయే ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకుంటే, సంపదలో మాకు వాటా ఇవ్వాలి, సంపదలో మాకు భాగస్వామ్యం కావాలి, సంపద ఇది ప్రజలందరికి పంపకం జరగాలి. సంపద పంపకం అయినప్పుడే ప్రపంచం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. అటువంటి సంస్కరణలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. సంపద కేంద్రీకరించేటువంటి సంస్కరణలు ఎవరికి కావాలవి? ఉపాధి పోగొట్టే సంస్కరణలు ఎవరికి కావాలా? ఉపాధిని నాశనం చేసేటువంటి ప్రపంచీకరణ ఎవరికి కావాలా? మన మార్కెట్లో వచ్చి విదేశీ కంపెనీ వాడు కంపెనీ పెట్టి వాడు లాభాలన్నీ ఎత్తుకుని పోయేటువంటి విధానం ఎవరికి కావాలా? ఇప్పుడు ఏం చెప్పారు? విదేశీ కంపెనీలు వచ్చేస్తాయి, పరిశ్రమలు పెడతాయి, చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడ వచ్చినాయి? 30 సంవత్సరాలు అయింది కదా. విదేశీ పెట్టుబడి వచ్చింది ఎక్కడ? రియల్ ఎస్టేట్లో వచ్చింది, లేకుంటే షేర్ మార్కెట్లో వచ్చింది, లేకపోతే వడ్డీ వ్యాపారంలో వచ్చింది, లేకుంటే ప్రాజెక్ట్స్ కట్టే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చింది. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. వడ్డీ వ్యాపారం విపరీతంగా లాభాలు వచ్చేది.
రియల్ ఎస్టేట్ ఒక ప్రాజెక్ట్ వేస్తారు, అమ్ముకుంటారు, విపరీతంగా లాభాలు వచ్చేస్తాయి. షేర్ మార్కెట్ కొంటాడు, అమ్ముతాడు, అమ్ముతాడు, కొంటాడు, ఆ రకంగా మార్కెట్లో లాభాలు వచ్చేస్తాయి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్, ఇంకో ప్రాజెక్ట్ పెద్ద కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఆ రకంగా వాడి నుంచి లాభాలు తీసుకుని వెళ్ళిపోయాయి. అంతే తప్ప భారతదేశంలో పరిశ్రమలు పెట్టి, భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చి, వస్తువుల్ని తయారు చేసి అవి మార్కెట్లో అమ్ముకొని అప్పుడు లాభాలు సంపాదించి అంత ఓపిక బహుళజాతి కంపెనీలకు లేదు. బాగా లాభాలు వచ్చేటువంటి పరిశ్రమలు మాత్రమే వాళ్ళు వస్తున్నారు. బాగా లాభాలు రావాలా, తక్కువ కాలం లాభాలు. కాబట్టి ఈ ప్రపంచీకరణ అనేటువంటిది అల్టిమేట్గా మనకు ప్రయోజనకారిగా ఉందా లేదా అన్నప్పుడు ఈ సరళీకరణ, ఈ ప్రైవేటీకరణ, ఈ ప్రపంచీకరణ సామాన్య ప్రజలకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడ్డ కులాలకు సంబంధించిన వారికి, మైనార్టీలకు ఇది వ్యతిరేకమైంది. ఇది ప్రజల్ని విడదీస్తుంది. ఇది అస్తిత్వ ఉద్యమాలను ఎంకరేజ్ చేస్తుంది. ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరిని రెచ్చగొడుతుంది, ఒకరికి ఇంకొకరికి తగాదాలు పెడుతుంది, ప్రజల్ని విభజిస్తుంది, ప్రజలు ఐక్యం కాకుండా చూస్తుంది. ఆ రకంగా పెట్టుబడిదారుల యొక్క పెత్తనం, ఆధిపత్యం, వాళ్ళ లాభాలు, వాళ్ళ చేతిలో వ్యవస్థ ఇది కొనసాగి నిరాటంకంగా వాళ్ళకి లాభాలు సంపాదించే వ్యవస్థగా మారుతుంది తప్ప ఇది సామాన్య ప్రజలు, సామాన్య కష్టజీవులు, రైతులు. ఇప్పుడు నేను ఓ లెక్క చెప్తున్నా, అవునో కాదో చెప్పమనండి, ప్రభుత్వానికి దమ్ము ధైర్యం చెప్పమనండి. ఈ సరళీకరణ ఆర్థిక విధానంలో వచ్చిన తర్వాత 2.5 లక్షల మంది భారతదేశపు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు చెప్పమనండి. నిజంగా సరళీకరణ ఆర్థిక విధానంలో వస్తే అప్పుడు ఏం చెప్పేవారు? ఓ నువ్వు కంప్యూటర్ చూసుకో, రేట్ తెలిసిపోతుంది, ఈ దేశం కాకపోతే ఇంకో దేశంలో సరుకులు అమ్ముకో, ఆ రకంగా వ్యవసాయం. ఇప్పుడు చెప్తున్నారు దేశమంతా మార్కెట్ నీకు ఎక్కడైనా అమ్ముకో, మాకేం అభ్యంతరం లేదు. 30 సంవత్సరాలు చెప్తున్నారు నీ మాటలు. ఎన్నాళ్ళు చెప్తారు? 30 సంవత్సరాల్లో భారతదేశంలో 2.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు అంటున్నాను నేను. ఎవరు నిందించాలి మనం? ముసలి వాళ్ళు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఇప్పుడు కరోనాలో చచ్చిపోతున్నట్లు ఆ రకంగా ఒకవేళ చచ్చిపోయినారు అంటే సరే, అక్కడికి మనం దిగమింగొచ్చు. చనిపోయిన వాళ్ళు అత్యధికులు 30, 35, 40 సంవత్సరాల లోపుగా ఉండేటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు, పిల్లల చదువులు ఉన్నాయి, అప్పుల పాలైపోయినారు. పంటేమో వచ్చింది, కొన్ని దిక్కు లేదు, కొన్న కార్చుకోకపోతుంది. కష్టపడకుండా చావలేదు, కష్టపడినాడు, రాత్రి మొదలు కష్టపడినాడు, ఉత్పత్తి చేసినాడు, కొన్ని దిక్కులేక ఈరోజు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఏమంటే మాకేం సంబంధం లేదు. ఇంత బాధ్యత రహితమైనటువంటి విధానం, అది ప్రపంచీకరణ విధానం, అది సరళీకరణ విధానం, అది ప్రైవేటీకరణ విధానం అయితే ఈ మూడింటికి వ్యతిరేకంగా ఎందుకు నేను ఆందోళన చేయకూడదు? ఆందోళన చేయడం నన్ను జన్మ హక్కు అంటున్నాను. ఈ దేశాన్ని ప్రేమించడం అంటే ఏమిటి? ఓ చెప్తారు పాకిస్తాన్ వ్యతిరేకం, పాకిస్తాన్ అక్కడ చేసింది, ఇక్కడ. ఎస్, పాకిస్తాన్ వ్యతిరేకం కొట్లాడు, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు బాగుపడేటువంటి విధానం కావాలి. ఈ దేశంలో ఉండే ప్రజలందరూ సుఖవంతమైన జీవితాన్ని గడిపేటువంటి విధానం కావాలి. ఈ దేశంలో నిరుద్యోగ పిల్లలందరూ కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి వారి జీవితం ఆనందమయమైన జీవితంకు వచ్చేటువంటి విధానాలు కావాలి. ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, ఈ దేశంలో అవిద్య ఉండకూడదు, ఈ దేశంలో జబ్బుతో చావకుండా కాపాడాలా, వైద్య వ్యవస్థలు ఉండాలా, అది మనం కోరుకుంటున్నాం. అటువంటి విధానాలు తీసుకురండి, అభ్యంతరం లేదు. ప్రజలకు వ్యతిరేకంగా 100కి 80-90 మందికి వ్యతిరేకంగా కేవలం 1%, 2% కోసం ఈ దేశ ప్రజానికాన్ని బలిపెట్టేటువంటి విధానాలు, అది ప్రపంచీకరణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది నాకు వ్యతిరేకమైన విధానం అని నేను భావిస్తాను. నా ప్రజలకు వ్యతిరేకమైంది, నా దేశానికి వ్యతిరేకమైన విధానంగా నేను భావిస్తాను. ఈరోజు ఆ పేరు చెప్పి ఈ దేశాన్ని మళ్ళా ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వచ్చి 200 సంవత్సరాల కాలం పాటు ఈ దేశాన్ని బానిసగా చేశారు. ఇప్పుడు దయగల బీజేపీ ప్రభువులు ఒక్క కంపెనీ కాదు, 1000 కంపెనీలు రప్పిస్తున్నారు దేశంలోకి. వీళ్ళేమో స్వదేశీ భక్తులంట, వీళ్ళేమో దేశభక్తులంట, పేటెంట్ రైట్ వీళ్ళకే ఉందంట, ఇంకెవరేం మాట్లాడకూడదంట. ఏంటి మీ దేశభక్తి? ఈ దేశాన్ని తీసుకొని పోయి బహుళజాతి కంపెనీల దగ్గర సరెండర్ చేయడం దేశభక్త్యా? ఈ దేశాన్ని తీసుకొని పోయి అమెరికా ఇంజన్కు ముడియేసేయడం మీ దేశభక్త్యా? ఏమిటి మీ దేశభక్తి? నేను ప్రశ్నిస్తున్నాను. రక్షణ రంగం ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం హక్కు ఉంది మీకు ఈరోజు మాట్లాడడానికి? కాబట్టి ఈ ప్రపంచీకరణ పేరుతో
పెట్టుబడిదారీ వర్గం యొక్క ప్రయోజనాల కోసం, ఈ దేశంలో ఉండే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని బహుళజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాద దేశాలకు అమ్మేస్తున్నారు, తాకట్టు పెడుతున్నారు. ఈ కార్పొరేట్లు ఎలక్షన్ల ఫండ్ ఇస్తే ఆ ఎలక్షన్ల ఫండ్ ఖర్చు పెట్టి బీజేపీ గెలుస్తుంది. ఎంతకాలం సాగాల? ఎంతకాలం ఈ అన్యాయం కావాలా? ఇది దయచేసి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈ ప్రైవేటీకరణ విధానాలకు మన దేశంలో ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ కోసం కార్మికులందరినీ బానిసలు చేయబోతున్నారు. ఈ ప్రైవేటీకరణ కోసం మొత్తం ప్రభుత్వ విధానాలని మార్చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ కోసం రైతాంగం మీద ఆంక్షలు పెట్టబోతున్నారు. ఈ ప్రైవేటీకరణ కోసం ప్రజా హక్కుల మీద, పౌర హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద దాడి జరగబోతున్నది. పార్లమెంట్ ఈరోజు ఒక బొమ్మగా మార్చేయబడింది. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు లేవు, అర్థవంతమైన చర్చలు లేవు. మొత్తం అంతా కూడా సరెండరింగ్ విధానాలు ఈ దేశంలో అమలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న ఈ దోపిడిని, ఈ దుర్మార్గాన్ని, ఈ దౌర్జన్యాన్ని, ఈ సామ్రాజ్యవాద అనుకూల విధానాల్ని, ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను మనం ఎదుర్కోకపోతే, ప్రతిఘటించకపోతే మన ప్రజలు చాలా నష్టపోతారు. ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోయినాం. మరింత నష్టపోకుండా ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ విధానాలు, సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, ఈ ప్రపంచీకరణ వ్యతిరేకంగా అందరం సమైక్యంగా, ఎందుకంటే ఇప్పుడు దళితులకు వ్యతిరేకంగా ఇంకో తరగతిని తెచ్చగొడతారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకోరిని తెచ్చగొడతారు. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా అందరం కలిసి ముందు ఈ విధానాలకు సమాధి కడతాం, ఈ విధానాలను తోసేస్తాం. 70 సంవత్సరాల స్వాతంత్రం మనకు చాలా అన్యాయం చేయబడింది. అందుకోసమే ఈ స్వాతంత్రానికి నిజమైన అర్థం సంపాదించాలంటే ఈ ఫలాలు ఏవైతే మనం కష్టపడి సంపాదిస్తున్నామో, దేశంలో సంపద సృష్టిస్తున్నామో, ఆ సంపద ప్రజలకు పంపకమయ్యేటువంటి పద్ధతి మనం సాధించుకోవాలా. అటువంటి విధానాలు సాధించుకోవాలా, ప్రజల హక్కుల్ని సాధించుకోవాలా. నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందరూ కలిసికట్టుగా కుల మత తగాదాలు లేకుండా ప్రశాంతంగా జీవించేటువంటి భారతదేశాన్ని మనం సాధించుకొని నిర్మించుకుంటే ఈ దేశం బాగుపడుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి నేను చెప్పినటువంటి అంశాలు దయతో మీరు పరిశీలిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నమస్తే.